విజిలెన్స్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్కి వెనక భాగంలో 2 వీలర్స్ పార్కింగ్ ఉంటుంది. ఆ 2 వీలర్స్ పార్కింగ్ ఆనుకొని కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా. నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని హన్సా గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. హోలీ వేడుకల్లో భాగంగా కాముణ్ణి కాల్చిన మరుసటి రోజు పిడిగుద్దులాట జరపడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామం పొడవునా ఒక తాడు కట్టి తాడుకి ఇరువైపులా గ్రామస్తులంతా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం ఈ గ్రామంలో ప్రత్యేకత. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఎలాంటి కక్షలు లేకుండా కొట్టుకొని పిడిగుద్దులాట ముగియగానే అందరూ కలిసి ఆలింగనం చేసుకుని కలిసిపోతారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేంద్ర అందిస్తారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉన్సా గ్రామంలో పిడిగుద్దులాట కార్యక్రమం ఇప్పుడే మొదలవుతుంది. కాముడు కాలిన మరుసటి రోజే ఈ పిడిగుద్దులాట అనేది ఇక్కడ వింత ఆచారం కొనసాగుతుంది. 100 ఏళ్లుగా ఇక్కడ ఈ తాడుకు అటు ఇటు పట్టుకొని ఒకరినొకరు కొట్టుకోవడం అనేది ఇది పిడిగుద్దులాట, ఇది వింత ఆచారం కొనసాగుతుంది. చూస్తున్నాం మనం మొత్తం పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఈ కుడలి వద్దకు వచ్చారు. ఇక్కడ నుంచి తాడు కట్టిన పరిస్థితి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది? ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆట కొనసాగించడం జరుగుతుంది. ఇది పూర్వీకుల నుంచి పరంపరగా మరి మా గ్రామస్తులందరూ కలిసి దీన్ని ఆటని కొనసాగించడానికి 2 వర్గాలుగా విడిపోయి దీంట్లో కుల మతాలకు అతీతంగా 2 గ్రూపులుగా పోయి ఈ 3 స్తంభాలు తాడు కట్టి అటు ఒక 300-400 మెంబర్స్, ఇటు ఒక 300-400 మెంబర్స్ కలిసి లెఫ్ట్ హ్యాండ్ తోని తాడు పట్టుకొని రైట్ హ్యాండ్ తోని కొట్టుకుంటారు. ఈ పిడుగుద్దు ఆటలో తలలు పలిపోతాయి, రక్తాలు కూడా వస్తాయి. అయినా వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కాముడు కాలిన విభూది రాసుకుంటారు. ఏ హాస్పిటల్ డాక్టర్ కూడా అవసరం లేదు. మరి ఇది ఈ ఆట ఆడకపోతే మా ఊరికి అరిష్టము మరియు పాడి పంటలు పండైన ఒక ప్రగాఢ నమ్మకం ప్రజల మీద ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో ఇది అటవిక చర్యలాగా అనిపించినప్పటికీ మా సంప్రదాయాన్ని ఆచారాన్ని కొనసాగించాలని ఏకైక ఉద్దేశంతో మరి రాజకీయాలు ఉన్నాయి, దీంట్లో బెట్టింగ్స్ ఉన్నాయి, మూటా తగాదాలు ఉన్నాయి. ఒక శత్రువు వచ్చి అతను వచ్చినా కొట్టుకుంటారు, అలైబలై వేసుకుంటారు. మరి ఒక పాలేరు ఒక యజమానికి కూడా కొట్టుకోవచ్చు. కుల మతాలు లేవు, ఏం లేవు, అందరూ సమానమని అందరూ కొట్టుకొని అలైబలై వేసుకొని ఎవరింటికి వెళ్ళడం జరుగుతుంది. దెబ్బలు తాకిన వాళ్ళకి ఇట్లా ఏమైనా కక్షలు కార్యపణ్యాలు అయ్యా? ఏముండే అట్లాంటి కక్షలు, మూటా తగాదాలు, బెట్టింగ్స్, రాజకీయం అట్లాంటి ఏం ఫీలింగ్స్ ఉండే. ఎవరు వచ్చినా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ముందు ప్రశాంతంగా వాతావరణంలో కొట్టుకొని అలైబలై వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. మరొకరున్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఈ ఆటను ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? నేను ఇప్పుడు సుమారుగా 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఈ ఆట మా గ్రామస్తులంతా కలిసి కట్టుగా ఐక్యతారాగంతో ఈ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కలిసి మనస్ఫూర్తిగా మేము ప్రతి సంవత్సరం ఈ పిడిగుద్దులాటలో పార్టిసిపేట్ అయ్యుకుని ఒకళ్ళకొక్కళ్ళు కొట్టుకొని వాళ్ళకి దెబ్బలు తగిలినా ఎలాంటి కక్షలు గాని ఏమి ఉండవు. ఇక్కడ మళ్ళా తర్వాత అందరం కలిసి ఆలింగనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాముడు కాలినటువంటి బూడిది పెట్టుకొని దెబ్బలు తగిలిన వాళ్ళకు, నెత్తులు పలిగిన వాళ్ళకు బూడిది పెట్టుకొని మరి అందరం కలిసి కట్టుగా మళ్ళీ ఈడికెళ్ళి వెళ్ళిపోయి కల్లులు తాగి ఆరాం ఇంటికి పోయి మళ్ళా పొద్దున్న లేచి కూడా అందరం నవ్వుతూ సంతోషంగా ఈ యొక్క పండుగను సెలబ్రేషన్ చేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి ఈ పండుగను సెలబ్రేట్ చేస్తుంటారు. సంవత్సరం అంతా ఇలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా అందరు కలిసిమెలిసి ఉంటుండగా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు గాని, కక్షలు గాని, కొట్లాటలు గాని అలాంటి మా ఉన్సా గ్రామంలో ఎన్నడూ జరగవు, ముందు కూడా జరగవు. ఈ అందరం మనస్ఫూర్తిగా మేము కొట్టుకుంటాం. మీరే చూస్తారు ఇప్పుడు ఒకళ్ళనొక్కళ్ళు ఎంత గట్టిగా కొట్టుకుంటామో అది అంత గట్టిగా మళ్ళీ ఆలింగనం చేసుకుని సంతోషంగా వెళ్ళిపోతాం. అంతవరకే గాని కుస్తీ పడితే ఒకడు కింద పడతాడు, ఒకడు మీద పడతాడు. దెబ్బలు కూడా అలాగనే ఒకడు తింటాడు, ఒకడు మళ్ళీ ఇట్స పెట్టేస్తాడు, దెబ్బ తగిలిందంటే ఇట్స పెట్టేస్తాడు, ఇంకొకడు వచ్చి పడతాడు. ఆ విధంగా ఉంటది. అంతవరకే కర్రే కానీ కొట్లా మళ్ళీ ఎలాంటి కక్షలు మాత్రం ఉండవు. ఇది మాత్రం గ్యారంటీ. ఎన్నో ఆంక్షల మధ్య ఈ మధ్యలో మేము తక్కువ కాలం నడిపిస్తా ఉన్నాం. గతంలో గంటలు కొట్లాడుకునే వాళ్ళు మా పెద్దలు పూర్వీకులు మేము చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వెనకకు భార్యలు వచ్చి నీళ్లు తాగిపిస్తుండ్రి మా కొట్లాడుకున్నటువంటి మల్ల యోధులకు. ఇప్పుడు అలాంటి లేకుండా ఒక 10-15 నిమిషాలు మాత్రమే పోలీసు ఆంక్షల మధ్య ఇది నడుస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నడిపించుకునకుంటే మా గ్రామానికి అరిష్టము, మా పాడి పంటలు పండవన్న మా ప్రగాఢ సానుభూతి మాకున్నది. కావున మేము కంపల్సరీ ఈ యొక్క పంటను ప్రతి సంవత్సరము కొట్లాడుకున్న దాకా మాకు కూడా ఇది ఉండదు. ఆ విధంగా మా వాళ్ళంతా అంటారు మా పేంత 2 దెబ్బలు తింటేనే మా పై యాక్టివ్ ఉంటది, మేము సంతోషంగా ఉంటాము, మా సంవత్సరం వరకు కూడా మాకు ఏం రోగాలు కూడా రావని చెప్పేసి అలాంటి మాకు ఇది ఉన్నటువంటి ఈ యొక్క గ్రామము అట్లనే నడుస్తామని కూడా మేము మీతో తెలియజేసుకుంటాం. ఇక్కడ దెబ్బలు పడడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 100 ఏళ్లుగా మేమందరం కూడా ఈ పిడిగుద్దులాట ఆడుకుంటాము. 2గా విడిపోయి కుల మతాలకు అతీతంగా పెద్ద చిన్న తేడా లేకుండా ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఉండి ఒకరిపై ఒకరు తాడు పట్టుకొని పిడిగుద్దులు గుద్దుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇది చేయకపోతే మా గ్రామానికి అరిష్టం.
అదే రకంగా పాడి పంటలు కూడా బాగుండాయి, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాంటి అన్ని ఓలంటే ఇది ఓలని చెప్పేసి మా తాత ముత్తల నుంచి గత వందల సంవత్సరాలుగా ఈ యొక్క పిడిగుద్దులాటను కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇది ఇప్పటి నుంచి కాదు, మా తదనంతరం కూడా ఇది ఎప్పటికీ కొనసాగుతుంది. పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా మా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. ఎవరు కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా మంచి వాతావరణంలో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్ తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.